హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మిఠాయి వర్తకుడు. ఈ కథను రచించిన వారు డిఎం లింగమూర్తి గారు. వివేకానంద స్వామి సన్యాసం పుచ్చుకొని దేశాటనం చేస్తూ ఉండే రోజులవి. మండు వేసవికాలం, మధ్యాహ్నం పూట. వివేకానందుడు రాజపుత్ర స్థానంలో రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. స్వామి పక్కనే ఒక వర్తకుడు కూర్చొని ఉన్నాడు. స్వామికి కొన్ని పూటల నుంచి తిండి లేదు. స్టేషన్కు వద్ద మంచినీళ్ళు ఇచ్చేవాడిని కాసిని మంచినీళ్ళు ఇవ్వమని అడిగేవాడు. చేతిలో ఏమీ పెట్టకపోవటం చేత స్వామి మాట వినిపించుకోకుండానే వాడు మరొక చోటికి పోయేవాడు. ఇటువంటి స్థితిలో పాపం స్వామికి దాహం వేసి జిహ్వ ఆరుకుని పోతూ ఉంది. వివేకానందుని పక్కన కూర్చున్న వర్తకునికి సాధువులన్నా సన్యాసులన్నా పరమ అసహ్యం. అతడు ధనవంతుడు కావటం చేత పళ్ళు, పాలు, భక్ష్యాలు, చల్లటి మంచినీళ్లు కొనుక్కొని ఆరగిస్తూ ఉండేవాడు. అలా ఆరగించడంలో తప్పులేదు. కానీ అతను స్వామిని చూసి నవ్వుతూ వెక్కిరిస్తూ పిల్లపేవులు కదిలించే కుళ్ళు మాటలాడుతూ చాలా బాధ పెట్టసాగాడు. చివరికిద్దరూ తారిఘాటు స్టేషన్లో దిగారు. డబ్బు లేని స్వామి ముఖం ఎవరు చూస్తారు? మంచినీళ్లు కాదు గదా, స్టేషన్లో తలదాచుకోవటానికి నీడ ఉన్న చోటు కూడా దొరకలేదు. అందుచేత పైపంచ తడుపుకొని స్టేషన్ బయట కాళ్ళు మాడుతున్న ఇసుక మీద పరుచుకొని ఒక స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. ఆయన ఎదుటని కొంచెం దూరంలో చల్లని చోట మృదువైన ఆస్తరణ మీద సమస్తమైనటువంటి భోగ పదార్థాలని పెట్టుకొని నక్షత్రకునిలాగా వర్తకుడు కూర్చొని ఉన్నాడు. కూర్చున్నవాడు ఊరుకోక, ఏమయ్యా స్వామీజీ, ఇటు చూడు. ఆహా, ఎంత చల్లని మంచినీళ్ళు! ఓహో, ఎంత రుచిగా ఉన్న లడ్డూలు! కరకరలాడే ఈ తియ్యటి పూరీలు చూడు. ఏం, నీ గ్రహాచారం ఏం కాలింది? సన్యాసం పుచ్చుకొని ఏం బావుకుంటున్నావు? మద్దీ మానులాగా ఉన్నావే. ఏదైనా పని చేసుకొని డబ్బు సంపాదించుకొని సుఖపడరాదా? ధనహీనుడంటే ఏమిటి? బుద్ధిహీనుడన్నమాట. జేబు ఖాళీగా ఉంటే పొట్ట మాత్రం వట్టిదిగా ఉండదు. డబ్బు అక్కర్లేదు అనే వెర్రి వెంగళయ్యలకి శాస్తి కావలసిందే. తెచ్చిపెట్టుకున్న కష్టానికి ఎవడేం చేస్తాడు? అనుభవించు, తీరికగా కూర్చొని తృప్తిగా అనుభవించు అని ఈ విధంగా స్వామిని పీల్చి దెప్పుతూ పెదవులు బిగించి చూస్తూ పక్కపక్క నవ్వుతూ లొట్టలు వేసి తింటూ గుటకలు వేసి తాగుతూ తెగ తేనుస్తూ అనేక విధాలుగా బాధిస్తూ ఉన్నాడు. ఈ పరిహాస వాక్యాలకి, తెలివి తక్కువ పనులకి కొంచెమైనా కోపగించుకోక విగ్రహం వలె కూర్చొని ఉన్నాడు స్వామి. ఇంతలో ఆ ఊరి అతడే ఒక ఆయన కుడి చేతితో ఒక మూట లోట, ఎడమ చేతిలో చల్లని మంచి తీర్థంతో ఒక మట్టి కూజా పట్టుకొని చంకలో ఒక మెత్త చిన్న దుప్పటి పట్టుకొని పరుగు పరుగున స్టేషన్కు చేరుకున్నాడు. శుభ్రమైన ఒకచోట దుప్పటి పరిచి మూట విప్పి అందులోని రకరకాల భోజన పదార్థాలన్నీ దానిపైన అమర్చి సంతోషంతో స్వామి వద్దకు వగర్చుకుంటూ వచ్చి, బాబూజీ, ఇలా దయచేయండి, చప్పున రండి, ఈ పదార్థాలు భుజించండి అని ప్రార్థించాడు. స్వామి ఆశ్చర్యపోయాడు. స్వామిని వెక్కిరించిన షావుకారు వెలవెలబోయిన ముఖంతో దాక నోటితో తెరచిన కన్నులు మూయకుండా చూస్తూ శిలా విగ్రహంలాగా ఉండిపోయాడు. బాబాజీ, ఆలస్యం చేయకు. బాబాజీ, చప్పున వచ్చి భోంచేయి బాబాజీ అంటూ స్వామిని బ్రతిమిలాడి బలవంత పెట్టసాగాడు. అందుకు స్వామి, నేస్తం, నువ్వేదో పొరబడుతున్నట్లున్నావు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? ఇంతకీ నిన్నెక్కడా నేను చూసిన జ్ఞాపకమే లేదే అన్నాడు. అప్పుడు గ్రామస్తుడు, సరి బాబాజీ, నేను మిమ్మల్ని చూశాను, కళ్ళారా చూశాను, పొరపాటు ఏమీ లేదు అని చెప్పాడు. ఈ మాటలకి వర్తకుడు తెర్ర నోరు పెట్టుకుని చూస్తున్నాడు. అతి ఆశ్చర్యంతో స్వామి, అయ్యా, మీ మాటలు నాకేమీ బోధపడటం లేదు, నన్నెక్కడ చూశావు అని అడిగాడు. అందుకు గ్రామస్తుడు, బాబాజీ, నేను ఈ ఊరి మిఠాయి వర్తకుణ్ణి. ఇవాళ పొద్దున్నే భోజనం చేసి మామూలు ప్రకారం పడుకొని కన్ను మూశాను. అప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీరామచంద్రమూర్తి నిన్ను సరిగ్గా నీ వంటి వానినే వేలిపెట్టి చూపించి, అదుగో నీ ఎదుట అగబడేవాడు నిన్నటి నుంచి తిండి లేక బాధపడుతున్నాడు. ఆ బాధ అంతా నేను పడుతున్నాను. లే, వెంటనే లేచి పూరీలు కూరలు చేసి
అవి, మిఠాయిలు, చల్లని మంచి తీర్థము, కూర్చోవటానికి ఒక చిన్న మెత్త, ఇవన్నీ రైల్వే స్టేషన్కి పట్టుకొని లే వెళ్ళు అని పలికాడు. కళ, నమ్మేదేమిటి అని తలచి లక్ష్యం చేయకుండా పక్కకి ఒత్తిగిలి మళ్ళీ పడుకున్నాను. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు మళ్ళీ దర్శనమిచ్చి, ఓరి ఏమిరా, త్వరగా లేచి నేను చెప్పినట్లు చేయలేవేమిరా అని నన్ను పొడిచి లేపినట్లయింది. ఇక ఉపేక్ష చేయటం ఎట్లా? ఉలిక్కిపడి లేచి గబగబా పూరీలు, కూర తయారు చేసి ఇంతకు ముందే తయారు చేసి ఉంచిన మంచి మిఠాయి, గుమ్మగుమ్మలాడే చల్లటి మంచి తీర్థము, ఒక చిన్న మెత్త పట్టుకొని వేళమించిపోతుందనే భయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. వచ్చి నాకు స్వప్నంలో కనపడిన మహానుభావుడైన నిన్ను దూరం నుంచి ఆనవాలు పట్టాను. ఎంత మాత్రమూ పొరపాటు లేదు స్వామి. దయచేసి వేడి చల్లారకముందే నేను తెచ్చినవి ఆరగించండి. నన్ను ధన్యుణ్ణి చేయండి. ఎంతో ఆకలితో ఉన్నారు, ఆలస్యం చేయకండి అని భక్తిపూర్వకంగా బ్రతిమిలాడాడు. వెంటనే స్వామి వెళ్ళి సంతృప్తిగా భుజించి కడుపు నిండా చల్లని మంచి తీర్థం పుచ్చుకున్నాడు. తర్వాత స్వామి ఆ మిఠాయి వర్తకునికి కృతజ్ఞత చెప్పబోయేసరికి అతను, బాబాజీ వద్దు వద్దు, నాకేమీ వందనం చేయవద్దు. అంతా భగవానుడైన శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం జరిగింది, ఆయనకే నమస్కరించండి అన్నాడు. స్వామిని పరిహాసాలు చేసి పరాభవించిన వర్తకుడు పిడుగుబడినవాడిలాగా నిశ్చేష్టుడైనాడు. కొంతసేపటికి స్మృతి వచ్చి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో, స్వామి క్షమించు అంటూ వివేకానందుని పాదాలపైన పడి పాదరసం తీసి బొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు స్వామి కన్నుల వెంట భక్తి బాష్పాలు కాలువలుగా ప్రవహింపజొచ్చినాయి. ఆయన తన జీవితంలో ఒక గొప్ప సంశయం తీరినట్లుగా ఆనందభరితుడై కనిపించాడు. మనస్సులో, రామ, సుగుణాభిరామ, కారుణ్యసీమ, ఏ కాలమందున నిన్ను నమ్మి చెడిన వారు లేరు కదా అని అనుకొని ఉంటాడు స్వామి. మరొక కథ పేరు కన్న కొడుకు. ఈ కథను రచించిన వారు ఎంఎస్ శాస్త్రి గారు. మేవార్ రాజ్యాన్ని సంగ్రామసింగు పరిపాలిస్తున్న సమయం. రాణాకు నమ్మిన బంటు వనవీరుడు. వనవీరుణ్ణి రాణా నమ్మి ఉండటం మాత్రమే కాదు, ప్రాణ సమానమైన రాజ్యాంగ విషయాలన్నీ వనవీరునికి అప్పగించి వేశాడు. పైగా వానిని ప్రధానమంత్రిగా చేశాడు. వనవీరుడు పేదరాలైన ఒకానొక దాది కొడుకు. ఆస్థానంలో పుట్టి పెరిగినవాడు కావటం చేత గుట్టుమట్టులన్నీ ఇట్టే తెలుసుకోగలడు. పైగా రాజకుటుంబంలో తలలో నాలుకగా మసులుకోవటం చేత రాణా ఇష్టులలో ముఖ్యుడైనాడు. ముఖ్యుడు కావటం బానే ఉంది, కానీ మొదట్నుంచి వనవీరుడు దురుద్దేశాలతోనే ఉంటూ వచ్చాడు. సంగ్రామసింగుకు వృద్ధాప్యం వచ్చింది. ఇంకెంతకాలం జీవించబోతాడు? ఎట్లా అయినా ఈ రాజ్యం మనం కాజేయాలి అనే సంకల్పము చిన్ననాటి నుంచి వనవీరుని హృదయంలో మొలకెత్తుతూనే ఉంది. రాణా తనను నమ్మటము, నమ్మి ప్రధానమంత్రిగా చేయటము, ఈ ఘట్టాలు నిమ్మకు నీరు పోసినట్లు వనవీరుని సంకల్పానికి బలం చేకూర్చినాయి. తనకు కాలం సమీపించిందని గ్రహించిన రాణా వనవీరుణ్ణి చేరబిలిచాడు. వనవీర్, ఇంతవరకు నువ్వు నాకు చేదోడుగా ఉన్నావు. అంతటితో తీరలేదు. నీ వల్ల మా కుటుంబానికి జరగవలసిన ఉపకృతి అంతా ముందే ఉన్నది. ఇడిగో నా చిన్నారి ఉదయ్ సింగ్ని నీ చేతుల్లో పెడుతున్నాను. వీనికి సమస్తము నువ్వే. ఈ 6 ఏళ్ల నలుసుని ఎలా కాపాడుకుంటావో అంటూ బిడ్డడిని అప్పగించి కన్ను మూశాడు. కోటలో పాగా వేసినందుకు వనవీరుడు ఉప్పొంగిపోయాడు. రాణా గతించినప్పటి నుంచి వనవీరుడే ఉదయ్ సింగుకు రక్షకుడయ్యాడు. అయితే రక్షకుడైన క్షణం నుంచి వనవీరుడు ఆకాశానికి నిచ్చెనలు వేయసాగాడు. ఏనాటికైనా మేవార్కు తనే రాజు కావాలనే కాంక్ష. ఈ కాంక్ష నెరవేరేటందుకు వనవీరుడు ఎన్ని వ్యూహాలైనా పన్నాడు. పాలు కుడిచే పసిపాపడు ఉదయ్ సింగ్కేం తెలుసు ఈ మంత్రాంగమంతా? ఉదయ్ సింగ్ ఒక దాది పోషణలో ఉన్నాడు. ఆ దాది పేరు పన్నా. పన్నా ఒక రాజపుత్ర వనిత. మేవార్ ప్రభువుల ఉప్పు తిని పెరిగింది. అందుచేతనే ఆమెకు రాణా కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం. అందులోనూ ఉదయ్ సింగ్ పైన ఆమెకు పంచప్రాణాలు కూడా. ఇందుకు ఒక కారణం ఉన్నది. పన్నాకు కడుపున పుట్టిన కొడుకు చిన్న రాణా ఉదయ్ సింగ్ ఒక్కీడు వాళ్ళు. కొడుకుతో పాటు ఉదయ్ సింగ్కు కూడా పాలిచ్చి పెంచుకుంటున్నది ఆమె. కాలం బాగానే సాగిపోతున్నది.
అయితే పిన్నవాడైన ఉదయసింగ్ ఉండగా తన కోరిక నెరవేరటానికి అవకాశం లేదనుకున్నాడు వనవీరుడు. పసివాణ్ణి పరిమార్చటానికే నిశ్చయం చేసుకున్నాడు. ఇది రెండవ కంటివానికి తెలియకూడదు. అందుకని తన చేతులతో తానే వానిని ఖండించటానికి రహస్యమైన ఏర్పాటు ఆలోచించాడు. ఇటువంటి గుట్టును వెల్లడించటానికి తగిన నమ్మకస్తుడు ఒక్కడే ఉన్నాడు. వాడే వారి అనే మంగలి. వారికి చెప్పి పెట్టాడు వనవీరుడు. ఉదయసింగు నిద్రపోయేటప్పుడు తగిన సమయం చూసి చెప్పమని. సరేనన్నాడు వారి. అయితే అధికారి మాట కాదనలేక సరేనన్నాడే కానీ ఆ క్షణం నుంచి ఆలోచనలో పడ్డాడు వాడు. మేవార్ కుటుంబానికి హితవు కోరే వారికి గుండె బెదురు పట్టుకున్నది. రాజకుటుంబానికి ఇటువంటి విపత్తు సంభవించటమేమిటి, ఈ అకార్యంలో నేను నియమింపబడటమేమిటి అని తీవ్రమైన జిజ్ఞాస కలిగింది. వనవీరుడికి దుష్టచింత కలిగినప్పటి నుంచి రాజపుత్రుని ఉనికి ఉద్యానవనంలోని దివ్యభవనంలో ఏర్పాటు చేశారు. ఇలా చేయటంతో తన సంకల్పము సుకరంగా నెరవేర్చుకోవచ్చునని అతని నమ్మకం. ఒక అమావాస్య నాటి రాత్రి వారి ఆ దివ్యభవనం లోపలికి వెళ్ళాడు. పన్నా ఎదుట నిలబడ్డాడే కానీ నిలువునా కంపించిపోతున్నాడు. అప్పుడే పన్నా బిడ్డలనిద్దరినీ నిద్రపుచ్చి వచ్చి యువతల కూర్చున్నది. కూర్చొని ఉన్న పన్నా వారి కంటబడటంతోనే కంగారుబడి లేచింది. ఇప్పుడొచ్చావేంటి వారి అని ఆత్రంతో అడిగింది. ఏమని చెప్పేది పన్నా, మన బాబు ప్రాణానికే వచ్చింది మోసం. కాసేపట్లో వస్తున్నాడు దుర్మార్గుడు కత్తి పట్టుకొని అన్నాడు. మరీ చెప్పలేకపోయాడు. ఆ బిడ్డ అంటూ పెద్దగా నిట్టూర్చి పడిపోయింది పన్నా. వారి ఆమెను లేవదీశాడు. పన్నా, దుఃఖానికిది సమయం కాదు. మన బాబుని మనం రక్షించుకోవాలి. ఈ సంగతి ఆలోచించు ముందు. వచ్చేస్తున్నాడు కాలయముడు అంటూ వాపోయాడు. త్రుటి కాలం ఆలోచించింది పన్నా. అంతలోనే మెరుపు మెరిసినట్లు ఆమె ముఖం వికసించింది. తక్షణమే పన్నా నిద్రిస్తున్న బిడ్డల వద్దకు వెళ్ళింది. తన కొడుకు చింకిగుడ్డలు తీసి రాజపుత్రునికి తొడిగింది. గబగబా ఒక పాతగుడ్డల బుట్టలో పసివాణ్ణి పడుకోబెట్టి వారి నెత్తిపైన పెట్టి, వారి ఈ బుట్టలో ఉన్నాడు మన బాబు. తిన్నగా పట్టుకుని వెళ్ళి ఫలానా ఊరిలో అరహర్ అనే వర్తకునికి అందజేయి. అతను బాబుని భద్రంగా పెంచుతాడు అని వేగిరి పెట్టి పంపించేసింది. వారి వెళ్ళిపోగానే రాజపుత్రుని దుస్తులు తన కొడుకునకు కట్టబెట్టింది పన్నా. ఇక ఎవరైనా రాని, ఏమైనా చేయని, రాణాల సొమ్ము తిన్నందుకు రాజపుత్రుని ప్రాణం కాపాడగలిగాను, నా రుణం తీరిపోయింది అనుకున్నది. తల్లి ప్రాణము ఉండబట్టింది కాదు. రాజపుత్రుని దుస్తులతో ఉన్న తన బిడ్డని పన్నా ఒడిలోకి తీసుకున్నది. బిడ్డ బంగారు కొండ, మేవారు ప్రభువుల సొమ్ముతో పెరిగింది ఈ నా శరీరం. రాజపుత్రుని రక్షించవలసిన బాధ్యత పైన పడింది. ఇందుకోసము నిన్ను, నా ముద్దుల మూటవైన నిన్ను బలి చేయవలసి వచ్చింది తండ్రి. కసుగొందువైతేనేమి, నీవు ధన్యుడవు. నీ ఒంటి రక్తధారలతో మేవార్ రాజ్యము చిరుగులు తొడగబోతున్నది అంటూ జలజల కన్నీరు రాల్చింది. మళ్ళీ బిడ్డను పడుకోబెట్టి ఆ క్షణం ఎప్పుడా ఎప్పుడా అని నిరీక్షింపసాగింది. అర్ధరాత్రి, కటిక చీకటి. వనవీరుడు రానే వచ్చాడు. మర్యాద కోసము పన్నా లేచి నుంచున్నది. బిడ్డకు దగ్గరగా వెళ్ళాడు వనవీరుడు. పన్నా, రాజపుత్రుడు క్షేమమా అంటూ కుశల ప్రశ్న వేశాడు. పన్నాకి నోట మాట పెగిలింది కాదు. ప్రళయ భయంకరుడు నిర్దయుడు అయిన వనవీరుడు బాకును తీసి బిడ్డడిని ఒక్క పోటు పొడిచాడు. కెవ్వుమని ఒక్క కేక వేసి పసివాడు దివి చేరుకున్నాడు. పిట్టకు తెలియకుండా పారిపోయాడు వనవీరుడు. పసివాడు వేసిన కేకకి పరుగులెత్తుకుంటూ వచ్చారు ప్రజలు. ఏమైంది? కన్నులు మణిగిపోయేటువంటి నెత్తురు కొలనులో స్మృతి తప్పి పొర్లాడుతున్న పన్నా. ఉపచారాలు చేశారు. తేరుకున్నది ఆమె. ఇదంతా ఏమిటి అని గుచ్చి అడిగారు అందరూ. గొప్ప అంతస్తు గల పన్నా కాస్తంతా తెలియనిలేదు. ఏమి, ఆమెకు కావాల్సింది రాజపుత్రుణ్ణి రక్షించడమే కానీ వనవీరుడి మీద కసి తీర్చుకోవటం కాదు. చెప్పలేనన్నది. ఈ వార్త నగరమంతా అల్లుకున్నది. పన్నా స్థితికి అందరూ పరితపించారు. గుట్టు బయటపడుతుందనే బిడియంతో పన్నాని పట్నం బయటికే పంపించి వేశాడు వనవీరుడు. ఏమైతే ఏమైంది, రాజపుత్రుడు అక్కడ వర్తకుని ఇంటిలో సురక్షితంగా పెరుగుతూ ఉన్నాడు.
మేవార్ నుంచి పంపివేయబడిన పన్నా మళ్ళీ ఆ వర్తకుని ఇంటిలోనే పనికి కుదురుకున్నది. అక్కడ మళ్ళీ తన చేతులతో తన రాజపుత్రుణ్ణి పెంచుకునే అవకాశం కలిగింది. ఈ సంఘటనలు పన్నాకు ఎంతో తృప్తిని కలిగించినాయి. మరికొద్ది కాలానికే వనవీరుడికి పాపం బద్దలైంది. వాడు చేసిన వ్యూహం వెల్లడైంది. ప్రజలు తిరుగుబాటు చేశారు. వానిని ఉరితీసి చంపారు. తర్వాత పన్నా చేతిలో పెరిగిన ఉదయ్ సింగే గద్దె ఎక్కాడు. జీవితాంతం వరకు పన్నా మహారాణా ఉదయ్ సింగ్ను కనిపెట్టుకునే ఉన్నది. సాటిలేని త్యాగం చూపిన పన్నా పవిత్ర నామము మేవార్ రాజ్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడి నేటికి స్మరింపబడుతూనే ఉన్నది. మరొక కథ పేరు ముక్తినిచ్చే భూసొరంగం. ఈ కథను రచించిన వారు వి. జానకి గారు. మార్వార రాజ్యంలోని జీతరా అనే గ్రామమందు పూర్వము కుంభాకరుడు అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతను సజ్జనుడు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలవాడు. అతని భార్య కుంభాకర్నికి తగిన ఇల్లాలు, గుణవంతురాలు. ఇద్దరూ కష్టపడి సంసారం సాగించుకుంటూ పాండురంగస్వామిని, స్వామి భక్తులని శ్రద్ధతో సేవించుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు రోజుకు ఒక కుండ చొప్పున తయారు చేయటము, నెల వరకు కూడబెట్టి నెల్లాళ్ళు కాగానే ఒక్కసారిగా 30 కుండలు అమ్మివేసి అందులో 4వ వంతు విష్ణు భక్తులకి, సాధువులకి వినియోగిస్తూ తక్కినదే తమ భుక్తి కోసము ఖర్చు పెట్టుకోవటము ఇలా జరుగుతూ వచ్చింది. ఇలా చేస్తున్న కుంభకారుడికి జీతరా గ్రామంలోనే కాక చుట్టుపక్కల సైతము ఫలానా కుంభకారుడు ధర్మాత్ముడు, హరిభక్తుడు, సాధుజన సేవా పరాయణుడు అనే గొప్ప పేరు పడింది. అయితే ఆ ఊరి రాజుకి ఈ సంగతి తెలిసి అసూయ కలిగింది. ఈ అసూయతో కుమ్మరి వాళ్ళందరూ ఆవం ఒక్కింటికి 10 కుండలు చొప్పున ప్రతి నెల పన్ను చెల్లించవలసిందని ఆజ్ఞాపించాడు. జరుగుబాటు ఉన్న తక్కిన కుమ్మరి వాళ్లంతా రాజు విధించిన ప్రకారము పన్ను చెల్లిస్తూ వచ్చారు. కానీ కుంభాకరుడు మటికి చెల్లించుకోలేక దారా పుత్రులతో సహా దివాణంలోకి పరిగెత్తుకుని పోయి గోల పెట్టేశాడు. రాజు వాని మాటలన్నీ విని, నువ్వేంటయ్యా, దాన ధర్మాలు చేసి లోకంలో గొప్ప కీర్తి ఆర్జించావు. ఎంత ధనికుడివి కాకుంటే నీకింతటి పేరు వస్తుంది. నీ వంటి శ్రీమంతుడికి స్వల్పమైన ఈ పన్ను చెల్లించటం అనేది ఏపాటి అంటూ వికటంగా జవాబు చెప్పాడు. కుంభకారుడు ఎంతగా బ్రతిమలాడుకున్నా నిర్దయుడైన రాజు వినిపించుకోలేదు. ఇంకా చేసేదేముంది, కుంభకారుడు బయలుదేరి వచ్చేశాడు. తన భార్య కలిసి నాటి నుంచి రెట్టింపుగా పాటుపడసాగారు. ఎంత పాటుపడ్డా నెలకి 30 కుండల్ని మించి ఏర్పడకపోయేది. నిరాశ చేసుకున్నాడు. కానీ ఒక రోజున ఆమె ఆవం పేర్చి కాల్చి చల్లార్చి తీసేసరికల్లా ఆశ్చర్యం కొలిపేటట్లుగా 40 కుండలు కనిపించినాయి. ఇదంతా ఆ పాండురంగని మహత్యమే అని నమ్మి కుంభాకారుడు వెనకటి కంటే ఎక్కువగా స్వామి పూజ, భక్తుల ఆరాధన జరిపిస్తూ దివాణపు పన్ను 10 కుండలు చెల్లించి వేస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒక సాధు బృందం బయలుదేరి వచ్చి జితరా గ్రామంలో విడుదల చేసింది. వారు తిన్నగా కుంభాకారుని ఇంటి వద్దకు వచ్చి జై సీతారాం అంటూ భగవన్నామస్మరణ చేశారు. అప్పుడు లోపలి నుంచి కుంభాకారుడు, అతని భార్య యువతలికి వచ్చి సాధువుల్ని కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు వేశారు. అందులో ఒక సన్యాసి, అయ్యా భక్తాగ్రేసరా, నేటికి 5-6 రోజులాయే, మాకు భోజన భాజనాలు లేవు. ఇవాళ నీ ఇంట భోజనం చేయాలనే కుతూహలంతో వచ్చాము అన్నాడు. అందుకు కుంభకారుడు, ఆయన భార్య, భక్త రక్షకుడైన పాండురంగడు మన పాలిట ఉండగా చింత ఎందుకు అన్నారు. వారికి భోజనాలు సమకూర్చడానికి కావలసిన ధనము అప్పు తీసుకుని వద్దామని ఒక వర్తకుని ఇంటికి వెళ్ళాడు కుంభకారుడు. ఆ వర్తకుడు ఇతన్ని చూసి, ఏమిటయ్యా కుంభ, ఇదివరకు తీసుకున్న అప్పులే తీర్చలేదాయే, మళ్ళీ కొత్త అప్పు కావాలంటున్నావేమిటి అంటూ, సరే నాకొక బావి కావాలి, తవ్వటానికి ఒప్పుకుంటావా అని అడిగాడు. కుంభాకారుడు అంగీకరించాడు. వెంటనే వర్తకుడు కోరినంత ధనమియ్యగా కుంభాకారుడు వస్తుజాలమంతా సమకూర్చుకుని పోయి దిగ్విజయంగా సాధు సమారాధన పూర్తి చేసుకున్నాడు. తర్వాత కుంభకారుడు పార, పలుగు మొదలైన ఉప్పరి సామాన్లు చేతపట్టుకుని వర్తకుని వద్దకు వెళ్ళాడు. వర్తకుడు స్థలం చూపించగా కుంభాకారుడు భార్య బావి తవ్వనారంభించారు. ఇలా వారు 2 రోజులు తవ్వి
మూడవ నాడు కూడా తవ్వబోయేసరికి శ్రీహరి కృపా విశేషణం వలన లోపలి నుంచి మహోజ్వలంగా నీటి బుగ్గ ఒకటి ప్రవహింపసాగింది. వర్తకుడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంతో ఆ సమీపానికి పోయి చూస్తూ ఉండగా కుంభాకారుడు అడుగుపెట్టిన చోట హఠాత్తుగా భూమి కృంగి అతను ఆ సొరంగంలో పడిపోయాడు. భర్త పడిపోవటం చూసి అతని భార్య కూడా సొరంగంలో పడదామని వెళుతూ ఉండగా ఆమెను పట్టి వెనక్కి లాగారు. అంతలో అశరీరవాణి, అమ్మా, నీ భర్త మృతి పొందలేదు. అయితే 1 సంవత్సరం కాలం పాటు మాత్రము అతను అక్కడి నుంచి రాలేడు. సంవత్సరం అయిన వెంటనే తనంతట తానే వచ్చేస్తాడు. అప్పుడు నీవు అతను కలిసి లోకంలో భక్తిభావాన్ని ఉజ్జీవింపచేయాలి. కనుక తొందరపడకు. ఈ మాటలకి ఆమె ఒడబడి ఇంటికి వెళ్ళి ఆనాటి నుంచి ఏకాంతంగా శ్రీహరిని ధ్యానిస్తూ కాలక్షేపం చేయసాగింది. అన్నట్టుగానే సంవత్సర కాలం పూర్తయింది. కాగానే ఎక్కడైతే కుంభాకారుడు బావి ఒడ్డున నిలబడి భూసొరంగమందు కూలిపోయాడో ఆ చోట రోజు రాత్రివేళ శ్రీహరి కథా సంకీర్తనము, గజ్జల మూతలు, మధురమైన శ్రావ్యధనులు, మేళ తాళాదులు, మనోహరమైన చప్పుళ్ళు, ఈ సందడి అంతా వినపడజొచ్చింది. ఇది చూసి ప్రజలంతా విస్మయం పొందారు. ఈ సంగతి ఆ నోట పాకిపోయి రాజు చెవులబడింది. ఇదేమిటా చిత్రం అని తలచి ఆ రాజు తన దగ్గరనే ఉండి బావి తవ్విస్తూ పైమన్ను జాగ్రత్తగా తోడించి పారబోయించి చూస్తే అక్కడ బంగారు తూగుటియ్యాలలో శంకు చక్రాలతో కౌస్తుభాది భూషలతో వెలిగిపోయే ఆ స్వామి స్వరూపము సాక్షాత్కరించింది. ఆ స్వరూపానికి ఎదురుగా కూపా కుంభాకరుడు తన్మయుడై హరినామ సంకీర్తనం చేయటం కూడా కానవచ్చింది. అప్పుడు రాజు మహాత్ముడైన కుంభాకారుణ్ణి బయటికి తీయించి పౌరులందరికీ చూపించగా వారందరూ గబగబా వచ్చి ఆయన పాదాలకి నమస్కరించారు. బావి తవ్వమని ఆజ్ఞాపించిన వర్తకుడు, సుంకం విధించిన రాజు వచ్చి క్షమింపమని అతన్ని వేడుకున్నారు. కుంభాకారుడు వారినందరినీ లేవనెత్తి, అయ్యా, మీ కరుణ వలనే కదా నేను ఈ సంవత్సర కాలము అవిచ్ఛిన్నంగా శ్రీహరిని సేవించుకోవటానికి వీలు కలిగింది. ఈ ఫలమంతా మీదే సుమండి అంటూ వారికి తన కృతజ్ఞతను తెలిపాడు. అది మొదలుకొని ఆ ప్రదేశమంతటా ఎన్నో ఆలయాలు వెలిసినాయి. ప్రజలలో భక్తిభావం హెచ్చింది. భాగవతులకు సమస్తమైన ఉపచారాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పటికీ కూపా కుంభాకరుడు హరిప్రసన్నత వలన ఆర్జించిన ఆ కూపము పాండురంగ క్షేత్రం అందుకున్నది. భక్తులు దానిని దర్శించిన తర్వాతనే స్వామిని దర్శిస్తారు. మరొక చిన్న కథ పేరు సాటి ఎవరు. ఈ కథను రచించిన వారు కె. శకుంతల గారు. పూర్వకాలమందు ఒకప్పుడు ఫిరోజీషా అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన భార్య పేరు గుల్నార్. ఆమె సాటిలేని సౌందర్యవతి. బేగం గుల్నార్ సౌందర్యము ఇటువంటిదని నోటి మాటలతో వర్ణించటానికే వీలు కాదు. గుల్నార్ యొక్క శరీర సౌందర్యమే కాదు, ఆమె విహరించే అంతఃపురం కూడా అతి వైభవంగా అపురూపంగా ఉండేది. తెల్లటి చలువరాళ్లతో నిర్మించి రత్నమణులు పొదిగిన ఆ దివ్యభవనంలో ఉండే విలాస వస్తువులు, హంసతూలికా తల్పాలు, వాటి శోభ చెప్పతరం కాదు. ఇంతటి సంపద వైభవము ఉన్నా గుల్నార్కు జీవితంలో తృప్తి లేకపోయింది, ఆనందం లేకపోయింది. ఒక రోజున ఆమె చక్కగా అలంకరించుకున్నది. నిలువుటద్దంలో తన సాటిలేని సౌందర్యాన్ని తనే స్వయంగా చూసుకున్నది. కానీ ఏదో మనసుకు లోటుగా తోచి అసంతృప్తితో, నిరాశతో అలానే మంచం మీద వాలిపోయింది. కొంచెం సేపటికల్లా పాదుషా లోపలికి చక్కా వచ్చాడు. బేగన్ని విచార కారణం అడిగాడు. గుల్నార్, ఎందుకీ బెంగ? ఏదైనా సరే కోరుకో, తీర్చటం నా వంతు అన్నాడు. భర్త ఇలా అభయం ఇవ్వటంతో ఆమె మెల్లగా, అయితే నన్ను పోలిన సుందరిని మీరెన్నడైనా చూసి ఉన్నారా అని అడిగింది. ఈ ప్రశ్నకి పాదుషా ఆశ్చర్యపోతూ, నీకు నీవే సాటి సుందరి అన్నాడు. అందుకు బేగము, అలా కాదు, నాతో సరిపోల్చదగిన సుందరి మరెవరైనా ఈ భూలోకంలో ఉన్నదేమో స్వయంగా తెలుసుకోవాలి, ఇదే నా కోరిక అని చెప్పింది. పాదుషా నవ్వుకున్నాడు, ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రకారము కొద్ది రోజుల కల్లా ఎంతోమంది యువతులు ఎక్కడెక్కడి నుంచో అంతఃపురానికి వచ్చి విడిది చేశారు. వారందరూ స్వర్గలోకంలోని యక్ష, కిన్నెర, గంధర్వులని, దేవతలను మించిన గొప్ప సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నారు.
అందర్నీ వరుసగా పెట్టి పరీక్షగా చూసింది బేగం. అందర్నీ వెళ్ళిపోమ్మన్నది. మళ్ళీ శయ్యామందిరంలోకి వెళ్ళి నిలువుటద్దంలో తన రూపం చూసుకున్నది. చిరునవ్వు నవ్వుతూ, 1,00,000 మంది దేవతలు రాని నా అందానికి ఎవ్వరూ సాటికారు అంటూ తనలో తాను అనుకొని ఒక విధమైన తృప్తి పొందింది. అయితే ఆ తృప్తి అయినా ఎంతో కాలం నిలవలేదు. మళ్ళీ కొన్నాళ్లకే మునుపటిలాగా విచారం ఉంచుకొని వచ్చింది. మళ్ళీ భర్తని అంతఃపురంలోకి పిలిపించుకొని, చూడండి, నా హృదయం ఇంకా ఏమో కానీ అసంతృప్తితో తప్పించిపోతూనే ఉన్నది అని చెప్పింది. ఆమె విచారం తొలగించలేకపోయాడు పాదుషా. అంతలో వసంతకాలం వచ్చింది. మొగ్గలు విడిచినాయి. వాటి చుట్టూ గండు తుమ్మెదలు జుమ్మని ధ్వని చేయసాగినాయి. ఉద్యానవనంలో కోకిలలు, బుల్బుల్ పిట్టలు మంగళగానం చేస్తున్నాయి. బేగం గుల్నార్కి ఇటువంటి శుభ సమయమందు స్త్రీ శిశువు కలిగింది. శిశువుని బేగం ఎదుట పెట్టారు చిలికత్తెలు. ఇప్పుడు మళ్ళీ బేగం భర్తను పిలిపించింది. ఇప్పుడు తీరింది నా కోరిక. నాకు సాటి అయిన సుందరి ఈనాటికి కనిపించింది. నా హృదయం తేలికపడింది. నా అందానికి సాటి అయినది ఈ లోకంలో ఈ పాప ఒక్కర్తే అంటూ శిశువుని చేరదీసుకుని తనవి తీరా ముద్దులు పెట్టుకున్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.